ఒక ఊర్లో శ్యామ్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి డబ్బంటే చాలా పిచ్చి ఉండేది. డబ్బు కోసం అతను ఇతరులను కూడా మోసం చేసేవాడు. తన దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. అయితే శ్యామ్ ఒకరోజు తన దగ్గర ఉన్న సంచిని పోగొట్టుకున్నాడు. ఆ సంచిలో 50 బంగారు నాణేలు ఉండేవి. దానికోసం మొత్తం వెతుకుతాడు. అయినా అతనికి దొరకలేదు. అది ఒకరోజు తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తి యొక్క కుమార్తెకి దొరికింది. ఆమె అతని తండ్రికి చెప్పింది. అతను అది వాళ్ళ యజమానిదని చెప్పి గుర్తించి వెంటనే తనకు ఇవ్వడానికి తీసుకొని వెళ్ళాడు. ఆ వ్యక్తి శ్యామ్కు నాణేలు ఇస్తూ ఈ విధంగా అన్నాడు, ఇందులో 50 నాణేలు ఉన్నాయా, లెక్క చూసుకోండి అని అడిగాడు. శ్యామ్ సంచి దొరికినందుకు సంతోషించాడు. కానీ మోసం చేయాలి అని అనుకున్నాడు ఇతన్ని. ఈ సంచిలో 75 నాణేలు ఉండేవి, కానీ 50 నాణేలే ఉన్నాయి. మిగిలిన 25 నాణేలు ఎక్కడున్నాయి? నువ్వే దొంగతనం చేశావు అని చెప్పి అతనిపైన గట్టిగా అరిచాడు శ్యామ్. అతను ఎంత చెప్పినా వినలేదు. ఇక శ్యామ్ ఈ విషయాన్ని కోర్టుకు తీసుకువెళ్ళాలి అని అనుకున్నాడు. కోర్టు వరకు తీసుకొని వెళ్ళాడు. కోర్టులో ఇరువురు వాదన విన్నాక జడ్జి ఈ విధంగా తీర్పునిచ్చాడు. మీ సంచిలో 75 నాణేలు ఉండాలి అంటున్నారు కదా, కానీ ఈ సంచిలో 50 నాణేలే ఉన్నాయి. అయితే ఈ సంచి మీది కాదు. 50 నాణేలను పోగొట్టుకున్నట్టు ఎవరూ కంప్లైంట్ కూడా చేయలేదు. కనుక ఈ సంచి వీళ్ళకే దక్కుతుంది అని తీర్పునిచ్చాడు. ఈ కథ నీతి ఏంటంటే, నిజాయితీగా ఉంటే ఫలితం వస్తుంది, అబద్ధాలు చెప్తే శిక్ష పడుతుంది.